జగిత్యాల జిల్లా ధర్మపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వందల మంది వర్కర్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసానికి చేరుకున్నారు. వీరి గౌరవ వేతనాన్ని పెంచి నెలకు కనీసం 18,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం దాస్నగర్ వద్ద గల మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ త్రిపాఠి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీ చేయాల్సిన ఈద్గా తోఫా గిఫ్ట్ ప్యాక్లు వివాదానికి దారితీశాయి. స్థానిక ముస్లిం నిరుపేద కుటుంబాలకు అందాల్సిన గిఫ్టులు ఇప్పటి వరకు అందలేదని ఆరోపిస్తూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులు జోక్యం చేసుకోవడంతో గిఫ్ట్ ప్యాక్లు పక్కదారి పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ జోక్యం చేసుకుని కొంతసేపు పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం స్థానిక పెద్దల చొరవతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో పలు గ్రామాల్లో రాత్రి కురిసిన భారీ వడగళ్ల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు 15 మంది సాగు చేసిన అరటి పంట నేల ఒరగడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్తుల వద్ద నుంచి అప్పులు తీసుకుని పంటలు సాగు చేశామని తెలిపారు. అయితే ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రసాదాల కాంట్రాక్టర్పై దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర సేవా సమితి కార్యదర్శి మాచిరాజు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. నెల నెలా బిల్లులు విడుదల చేయడంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అదే కాంట్రాక్టర్కు మళ్లీ టెండర్ దక్కేలా ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ముస్మి గ్రామ పంచాయతీలో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాధనాన్ని కాపాడాల్సిన వారే దోచుకుంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామసభ లేకుండా ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించి పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప సర్పంచ్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఓటీపీలు చెప్పించుకుని లక్షల రూపాయలు డ్రా చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం నెల రోజుల్లోనే సుమారు 9 లక్షల రూపాయలు గోల్మాల్ అయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో పోలీసులు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు చేపట్టారు. ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ ఇసుక రవాణా బట్టబయలైంది. సుబ్బరంపల్లి వాగు సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న దుండగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పొక్కూరు సమీపంలో గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మరో ట్రాక్టర్ను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని ఒక అపార్ట్మెంట్లో వినూత్న ఉగాది వేడుక జరిగింది. ఇక్కడ స్థానికులు తమ 3 గౌలను లక్ష్మి, పార్వతి, గౌరీ తమ బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా కుడుకను పేరు పెట్టారు. హిందూ సాంప్రదాయంలో గోమాతను సాక్షాత్తు దేవతలుగా పూజిస్తారు. స్థానికులు కూడా ఈ ఆవులను పూజిస్తూ వారి బిడ్డల్లాగే ప్రేమాభిమానంతో చూసుకున్నారు. ఉగాది పర్వదినాన పూజలతో అందరూ సుఖ సమృద్ధి, లోక కళ్యాణం కోసం ఆశీస్సులు అందించారు. తమ ఊర్లోకి ఐస్ క్రీం బండ్లు రాకూడదంటూ పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామస్తులు నిషేధం విధించారు. దీన్ని ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇక్కడ మద్యం బెల్ట్ దుకాణాన్ని ఊరి పెద్దలు తీయించేశారు. తాజాగా ఐస్ క్రీం బండ్లపై తీర్మానం చేశారు. పొరపాటున ఐస్ క్రీం వాహనాలు కానీ ఊర్లోకి వస్తే 5,000 రూపాయలు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. రసాయనాలు కలిపిన ఐస్ క్రీం తినడం వల్ల పిల్లలకు, పెద్దలకు, గ్రామస్తులకు ఆరోగ్యం పాడవుతోందని, దీనివల్ల చిన్న పిల్లలకు రోగాలు వస్తున్నాయని తెలిసి గ్రామంలోకి ఐస్ క్రీం బండ్లను నిషేధించారు. ఊరి క్షేమం కోసం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ గ్రామంలో కోతుల బెడద అంతా ఇంత కాదు.
పంట చేలల్లో పొలాల్లో రైతుల బాధలు వర్ణనాతీతం. గ్రామంలోని మహిళలపై పిల్లలపై కోతులు దాడి చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కోతుల బారిన పడి గాయాల పాలైన గ్రామస్తులు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే కోతులు ఏ క్షణమైనా దాడి చేస్తాయో అని భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. కోతుల బారి నుండి కాపాడాలని గ్రామ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములకు గ్రామస్తులు కోరగా ఆ గ్రామ సర్పంచ్ గ్రామం నుండి కోతులను తరలించేందుకు వినూత్న ఆలోచనతో చింపాంజీ వేషధారణ వేయించి కోతులను తరిమించేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో కురవగా అనంతసాగరం మండలంలో వడగండ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. మంగుపల్లి, చిలకలమర్రి, గుడిగుంట, కామిరెడ్డిపాడు, గౌరవరం, గోవిందంపల్లి, పాతలపల్లి, ఎగువపల్లి, పీకేపాడు, ఉప్పలపాడు, సోమశిల, వరికుంటపాడు తదితర గ్రామాల్లో భారీగా వడగండ్లు కురిశాయి. ఈ వర్షాల కారణంగా సుమారు 2,300 ఎకరాల వరి పంట, 350 ఎకరాల పత్తి పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వర్షంలో తడిసి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ బలుసులమ్మ వారి జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత ఈ జాతర నిర్వహించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది పండుగతో పాటు జాతర జరగడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొని బలుసులమ్మ వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రభుత్వాలు మారినా జాతర సాంప్రదాయం నిరవధికంగా కొనసాగాలని, తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.